నమస్తే అండి అందరికీ. నా పేరు బేతాల రాజు. నేను టార్గెట్ ఇండివిడ్యువల్ని 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు ఖచ్చితంగా 25 సంవత్సరాలుగా నన్ను టార్గెట్ చేశారు. ఇప్పుడు మిమ్మల్ని నమ్మించాలంటే వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ తీసుకున్నా నన్ను ఈ విధంగా చేశారు. మా ఇంట్లో సపోర్ట్ తీసుకున్నా అంటే ఏంటి, అక్కడ మా ఇంట్లో వాళ్ళు అయ్యా పలానా మా అమ్మ ఇప్పుడు ఈరోజు ఉదయం అయ్యా పలానా చోటుకి వెళ్ళి బిళ్ళలు తీసుకురామంది, వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్తా. నేను ఏ షాప్కి వెళ్తానో మీకు తెలుసు, ప్రజలందరూ కూడా చూస్తాను. నేను ఏదైనా షాప్కి వెళ్తే అదే షాప్కి వెళ్తా, నేను ఏదైనా హోటల్కి వెళ్తే అదే హోటల్కి వెళ్తా. అలాగే బిళ్ళలు తీసుకురావడానికి ఏ దారిలో వెళ్తానో ఆ దారిలో వీళ్ళు రకరకాల డ్రామాలు. నేను అక్కడ వెళ్ళినప్పుడు మెడికల్ షాప్లో మాట్లాడతానికి ఇయర్ ఫోన్స్ ఇస్తే, చెవులో ఇయర్ ఫోన్స్ ఇస్తే అక్కడ గబోకు గాలి మాట్లాడటం. నా బుర్ర నిండా ఏ జ్ఞాపకాలు అయితే నింపున్నారో గత కొన్ని సంవత్సరాలుగా అదే మీకు చూపిస్తున్నారు. అది గదిగిడికి ఏందో తెలుసు, ఇడికి ఏందో తెలుసు. ఇవాళ నేను మాట్లాడుతున్నా, ఇవాళ తారీఖు ఎంత 13 సెప్టెంబర్ నెల 13వ తారీఖు శనివారము ఉదయం 11 గంటల సమయము 2020 సంవత్సరం. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ వీడు మిమ్మల్ని నమ్మించడానికి ఏం చేస్తున్నాడు, నేను అట్లా ఇట్లా అని నా బుర్ర నిండా గాలి మాటలు కొన్ని సంవత్సరాలు ఏదైతే ఎక్కించాడో జ్ఞాపకంగా అయ్యే జ్ఞాపకాలు మా కుటుంబ సభ్యుల బుర్ర నిండా నింపేశారు. అర్థమైందా? ఇప్పుడు ఎవరితో నేను ఏదో తప్పు చేశాను అన్నట్టుగా నా బంధువులు స్నేహితులు, చిన్నప్పుడు మనుషులు ఎవరితో ఆడుకోరా, చుట్టుపక్కల వాళ్ళతో ఆడుకోరా, చుట్టుపక్కల వాళ్ళతో చూడరా, తెలియరా మనుషులు వాళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళతో. ఇప్పుడు నేను మా ఇంటికి వచ్చేసరికి, మా అక్కల ఇంటికి కూడా వచ్చేసరికి ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుతుంటే ఆ అమ్మాయి ఎవరా అని చూస్తే ఎవరో నాకు తెలిసిన బంధువుల అమ్మాయి, లేకపోతే చోటు తెలిసిన వాళ్ళ అమ్మాయి. అది ఏదో ఇడికి ఎందుకు తెలుసు, ఇడికి ఎందుకు తెలుసు, ఇటు చిన్నప్పటి నుంచి అదే పని మీద ఉండే వేసేస్తారు, ఇల్లు దాటి ఎక్కడ చంపేస్తారు. ఈ చెరుగుపల్లి ఇంటి పక్కన వాళ్ళందరూ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ కొరకు పని చేస్తూ ఈయన ఎక్కడ చంపేస్తారు. వీళ్ళెంత, వీళ్ళ బ్రతుకులు ఎంత, వాడిచ్చే డబ్బులు తింటూ ఇది తెలుగుదేశం వాళ్ళు ఎంత టార్చర్ చేపిస్తున్నారు అంటే మానసిక నరకం చూపిస్తున్నారు. నా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వాళ్ళు అందరి ద్వారానే ఫస్ట్ నేను చెడ్డోను అన్నట్టు చిన్నప్పుడే నా మీద పోలీసులకి ఏదో చెప్పి అప్పటి నుంచి నా మీద పోలీసు నిఘా పెట్టారు. పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇదే లెవెల్లో చట్టం ముందుకు వస్తే నా ఆలోచన మీరు చూస్తున్నారు. నేను ఒక టీవీ స్పీకర్, నేను టీవీ మానిటర్ లాంటి వాడిని, నేను ఒక రేడియో లాంటి వాడిని, నేను ఒక స్పీకర్ బాక్స్ లాంటి వాడిని. నా చుట్టుపక్కల ఎవడే మాటలు చెప్తే ఆ మాటలు నా శరీరం నుంచి మీరు వింటారు నా గొంతుతో. కానీ అది నా గొంతు కాదు, వాయిస్ మిమికింగ్ అంటారు. వాళ్ళు చెప్పే మాటలు నేను మాట్లాడినట్టు మీరు వింటారు. అది నా తప్పట్టయిద్ది. నా ఆలోచనలు మీరు చూస్తున్నా అంటే చూడటానికి నాకు DNA జీనోమ్ సీక్వెన్స్ చేయాలా, నాకు బయోడిజిటల్ ఐడి 4 అంకెల నెంబర్ కొట్టాలా. ఆ 4 అంకెల నెంబర్ ఎప్పుడు కొట్టావు? మీ ఇంట్లో కేబుల్ టీవీ ప్రసారాలు రావాలంటే శాటిలైట్ కనెక్షన్ ద్వారా, ఇప్పుడు శాటిలైట్ ద్వారా ప్రసారాలు వస్తున్నాయి. కేబుల్ టీవీ అయినా డిష్ సెటాప్ బాక్స్ అయినా, మన టీవీ మీద సెటాప్ బాక్స్ ఉంటుంది, దాని వెనక నెంబర్ ఉంటుంది, 13 అంకెలు ఎంత నెంబర్ ఉంటుంది. మనం ఎన్నో అవసరం, వాడు మీ లాస్ట్ 4 అంకెల నెంబర్ చెప్పమంటాడు. ఒక నెల అయిపోయినాక మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలంటే, మళ్ళీ వీడియో ప్రసారాలు నిరంతరంగా రావాలంటే ఎక్కడో ఏదో ఒక విషయం జరుగుతుంది. అది మనం ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చూడాలంటే టీవీలో మనకి ఇంటర్నెట్తో కూడిన బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, శాటిలైట్ నెట్వర్క్ కనెక్షన్ కావాలా. అట్లాగే ఇప్పుడు నా శరీరంలో ఏమీ పెట్టకుండా అది ఎలా సాధ్యమైంది? ఎవడైనా ఒకడు ఆలోచించాడా? మరి అంటే నాలో ఏదో పెట్టారు కదండి, ఇంటర్వ్యూవో ఏరియా నెట్వర్క్ చిప్స్ అంటారు. అవి నా శరీరము ఎక్కడైనా ఉన్నాయి భూమండలం మీద. బ్లూటూత్ కనెక్షన్, బ్లూటూత్ నెట్వర్క్స్కి, వైఫై నెట్వర్క్స్కి, శాటిలైట్స్కి, రాడార్స్కి, సెల్ ఫోన్ సిగ్నల్ టవర్స్కి, రేడియో ట్రాన్స్మిటర్స్కి కనెక్ట్ అయ్యింది. నా చుట్టుపక్కల ఫోన్లో మాట్లాడితే వాడు దేని గురించి మాట్లాడుతున్నాడు, ఫోన్లోనే కావచ్చు, మామూలుగా నా చెవిలో దౌర్జన్యంగా పెద్ద పెద్ద గొంతులతో నా చెవిలో మాట్లాడినా కూడా వాడు ఏ మాటలు మాట్లాడుతున్నాడో ఆ మాటలో నా ఆలోచన నా వస్తాయి. ఆలోచనలు మీకు చూపిస్తారు, ఆలోచనలు మీకు వినిపిస్తారు. నా చుట్టుపక్కల ఎవడు ఏం మాట్లాడుకుంటున్నాడో అదే మాటలు నా లోపల మాట్లాడినట్టు మీరు వింటారు. అదే టెక్నాలజీ. దాన్ని ఆగ్మెంటేషన్ అంటారు. ఆగ్మెంటేషన్, వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఓపెన్ ఇంటెలిజెన్స్ అంటారు. లేదా మైక్రో టెలిస్కోపిక్ క్వాంటమ్ థియరీ ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటారు. ఓకేనా? ఆ పద్ధతి విధానాన్ని, ఆ ప్రాసెస్ని అలా చేయాలంటే 4 ఇంటర్వ్యూ ఏరియా నెట్వర్క్ చిప్స్ పెడతారు. నా ఒంటి నిండా ఎలక్ట్రో బయో నానో పర్టికులర్ థింగ్స్, ఎలక్ట్రో బయో నానో సెన్సార్స్ లక్షలు పంపించారు. అతి సూక్ష్మంగా ఉంటాయి. తినే దాంట్లో కలిపెట్టారు, దాన్ని స్మార్ట్ డస్ట్ అంటారు. సింథటిక్ డిజిటల్ టెలిపతి. నా ముక్కు లోపల నాకు తెలియకుండా, వితౌట్ మై నాలెడ్జ్, నా ముక్కు లోపల బ్రెయిన్కి మధ్యలో మిడిల్లో అక్కడ ఒకటి పెడతారు. దాన్ని ఏంటండి, దాన్ని సింథటిక్ టెలిపతి చేస్తాను. నా చుట్టుపక్కల చెప్పేదాన్ని బట్టి నా హృదయ స్పందనలో నాకు భయం కలుగుతూ నా మెదడు ఆలోచనలు ఏం మారిపోవాలంటే వీటికే చిప్పు ఒకటి పెడతారు చెవిలో. నా కుడి చెవిలో ఉంది. అది పెడితే నా చుట్టుపక్కల అతి సూక్ష్మమైన మాటలు నా చెవిలో వినపడతా ఉంటాయి. వాటిని బట్టి నా ఆలోచనలు మారుతూ ఉంటాయి, నా తలంపులు మారుతూ ఉంటాయి. నేను ఒక పని మీద ధ్యాస పెట్టి పని చేస్తున్నా కూడా నాకు వినపడే మాటలను బట్టి నా ఆలోచన తప్పుగా మీరు చూస్తారు.
ఏ మనిషికైనా 24 గంటల పాపపు ఆలోచనలు, శృంగారపు ఆలోచనలు, పాపపు కోరికలు వస్తాయండి. మనిషి పుట్టినోడు ఎవడైనా రావు అంటారు కదా, ఎట్లా వస్తాయి మరి? 24 గంటలు నాకు అవే చూపిస్తున్నాయంటే ఏంది అక్కడ అర్థం ఏంటి? ఒక మనిషి ఆలోచనలు దేశం మొత్తం చూపించగలిగే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పుడు, ఒక మనిషి ఆలోచనలు ఆ దేశం మొత్తం వినిపించగలిగిన టెక్నాలజీ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూపించవచ్చు అనేది అర్థమవుతుంది అక్కడ. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూపించవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వినిపించవచ్చు అని అర్థమవుతుంది అక్కడ. మరి ఇంకెక్కడ నా తప్పేముంది? నా ప్రమేయం ఎక్కడుంది అక్కడ? అందులో నా ప్రమేయం ఎక్కడుంది అక్కడ? నా ప్రమేయం ఏం లేదు కదా. నా ప్రమేయం ఎక్కడుంది అక్కడ? నాకు సంబంధం లేకుండా, వితౌట్ మై నాలెడ్జ్, వితౌట్ మై కన్సర్న్, వితౌట్ మై ఫ్రీ విల్, అంటే నా స్వచిత్వం లేకుండా నా శరీరము, నా మెదడు, ఆత్మ చేతిలో ఉంది. ఆడు ఎవడైనా సరే, ప్రభుత్వ అధికారి కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, పోలీసుడు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎన్ఐ కావచ్చు, ఎవడైనా, మిలిటరీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎవడైనా నన్ను ఇట్లా కనెక్ట్ చేయాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 4 అంకెల బయోడిజిటల్ ఐడి ఉండాలా. అది తయారు చేయాలా. ఎప్పుడు తయారు చేసావో అప్పటి నుంచి నా శరీరము, మెదడు, ఆత్మాల చేతిలో ఉంటుంది. సరైన సాక్ష్యాధారాలతో ప్రజలకు నిరూపించాలి మీరు. అవును ఈడు పెద్ద నీచుడు, అందుకని ఈయన మేము ఈ విధంగా లైవ్ ఇచ్చాము, ఆ ప్రభుత్వ అధికార దుర్వినియోగపరిచి మా యొక్క ధనాన్ని వృధాపు చేసి, ఈడు దళితుడని, ఈడు మాలవాడని, అదే మా కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ అయితే మా అగ్రకులాల్లో అసలు ఆ విధంగా ఆలోచించడానికి కూడా ఆలోచించాం, మాకు భయము. దళితుల మీద రాజకీయం చేసి, దళితులను చంపి వాళ్ళ శవాల మీద రాజకీయం చేయాలా, మాలమాదులు చిచ్చు పెట్టాలా, దళితులకి అగ్రవర్ణ కులాలు చిచ్చులు పెట్టాలా, కులాల మతాలు చిచ్చులు పెట్టాలా, ఆళ్ళీలు కొట్టి సావాలా, ఈడు పేదవాళ్ళ శవాల మీద మేము రాజకీయం చేయాలా, మేము అధికారంలో రావాలా, మేము లక్షల కోట్లు సంపాదించుకోవాలా. అది కదా మీ కుట్ర కాదా? మీరంతా దమ్ముదారి ఉంటే ఇదేలో చట్టం ముందు రావడానికి భయం ఏంటి? ఇదేలో చట్టం ముందు వచ్చి నిరూపించి నా తల తీసుకో అంటున్నా. ఇంకా అంతకంటే మీకు భయం ఏంటి? ఎవడైనా ఇన్ని సంవత్సరాలుగా విచారణ అంటారు దీన్ని? ఎవడైనా దీన్ని ఇన్ని సంవత్సరాలు విచారణ అంటారా? విచారణ అంటారు దీన్ని? విచారణ అన్న ఎదవెవడు ఈ దేశంలో అంటున్నా దీన్ని. ఇదే టెక్నాలజీ నా దగ్గర ఉంటే చంద్రబాబుని కాదు, జగన్ కాదు, నరేంద్ర మోడీని కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని కాదు, ఎవడినైనా నీచులుగా చూపిస్తా. కేసులు వద్దు, విచారణ వద్దు, కేసు హీరింగ్ వద్దు, రండి ప్రజలందరూ చంపేద్దామంటే ఒప్పుకుంటారా? ఎట్ట కనపడుతున్నా మీకు? ఎట్ట కనపడుతున్నాం అంటున్నా? ఒక మనిషిని అంత నీచంగా చిత్రీకరిస్తూ కొన్ని సంవత్సరాలుగా ఇదే లైవ్లో చట్టం ముందుకు రావడానికి భయం ఏంటి? నాకు బయోడిజిటల్ ఐడి ఎప్పుడు కొట్టావు? అప్పటి నుంచి నా శరీరం మీద ఆత్మ చేతిలో ఉంటుంది. అది 4 అంకెలు మాత్రం ఉంటుంది. ఏటీఎంలో మనం డబ్బులు తీసుకుంటే ఏటీఎం పాస్వర్డ్ ఉంటుంది, 4 అంకెల నెంబరు. అట్లాగే మమ్మల్ని ఎంతమంది లక్షల మందిని, 100 మందిని, 1000 మందిని చేసినా కూడా 4 అంకెల పాస్వర్డ్ మాత్రం ఉంటుంది. అది బయోడిజిటల్ ఐడి అంటే 4 అంకెల నెంబర్ ఉంటుంది. మేము ఈ భూమండలం మీద ఎక్కడన్నా మమ్మల్ని గుర్తించడానికి. నేను కొత్త ప్రదేశానికి వెళ్ళాను, ఒక 10 నిమిషాలు నన్ను మళ్ళీ కంట్రోల్ చేస్తాడు. బయోడిజిటల్ ఐడి అది జీవితాంతం అది పోదు. అంటే మనకు ఒక ఆధార్ కార్డు వచ్చిందనుకో, ప్రాణం పోయేంత వరకు ఆధార్ కార్డు నెంబరు పోదు వాడికి. అదే ఆధార్ కార్డు నెంబర్ మీద వాడు గుర్తింపబడతాడు. లేదు ఇది ఎట్లా అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మన ఇంట్లో గడియారం ఉంది, అందరి టైం 10 గంటలైంది అనుకో, మనం ఒక అరగంట ముందు పెట్టుకున్నాం అనుకో, అందరిది 10 గంటల సమయం చూపిస్తే మన 10:30 చూపించింది. అంటే మన ఇంట్లో మనం టైం సెట్ చేసుకున్నది ఎప్పుడు దాకా? అందులో బ్యాటరీ అయిపోయిన దాకా, లేకపోతే ఎవరన్నా టైం సెట్ చేసిన దాకా. ఎవరో టైం సెట్ చేయకుండా అందరూ అదే టైం ఫాలో అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ 11 అనుకుంటారు, మిగతా వాళ్ళందరూ 10 గంటలే ఉంటుంది, 10:30 ఉంటుంది. అంటే మీ ఇంట్లోది అరగంట ముందు ఆడుతుంది. అట్లాగా అందరి ప్రవర్తన, గుణగణాలు, స్వభావాలు ఒకలాగా ఉంటే నా ఆలోచనలు, తలంపులు మాత్రం చెడ్డగున్నాయి అంటే నా బ్రెయిన్ అట్లా ప్రోగ్రామ్ చేశారని అర్థమవుతుందిగా. ఎప్పటిదాకా? నా ప్రాణం పోయేంత వరకు. వీడి బుద్ధేది, ఆడి గుణమది మిమ్మల్ని నమ్మేసిన చూసారా? అట్లా చేయాలి. నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేయాలా. డిఎన్ఏ జీనోమ్ అంటే ఏంటంటే చెప్తానండి. డిఎన్ఏ డయాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఆ ఇంటెనకాల పిల్లలు జాతరగా అరుస్తూ రెచ్చగొడుతూ వెళ్తున్నారు పిల్లలు. డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ అంటే డిఎన్ఏ అంటే డయాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. అది మనిషికి బ్లూ ప్రింట్ లాంటిది. అంటే మనం ఇల్లు కట్టుకుంటే దానికి మనం పునాది ఎట్లాగో మనిషి డిఎన్ఏ బ్లూ ప్రింట్ లాంటిది మనిషికి. అది తెలిస్తే వాడిని కంట్రోల్ చేయొచ్చు. నా డిఎన్ఏ ఎవడు అమెరికా వచ్చి తీసుకోడుగండి? తీసుకుంటాడా? నా రక్తం అమెరికా వచ్చి తీసుకోడుగా. నా డిఎన్ఏ యూనిక్ రెజన్ ఫ్రిక్స్ ఎలక్ట్రోబై కోడ్ డీకోడ్ వాడు అమెరికా వచ్చి చేయడు కదండి. నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ ఎవడు వచ్చి అమెరికా వచ్చి చేయడు కదండి, చేయడుగా. నా డిఎన్ఏ ఎలక్ట్రోబై కోడ్ డీకోడ్ చేసి ప్రమా సెన్సార్ ద్వారా ఏ జెనెటిక్ ల్యాబ్లో అది చేయొచ్చు. అది పోలీసుడు చేయొచ్చు, రాజకీయ నాయకుడు చేయొచ్చు, చౌడైన చేయొచ్చు. అది చేశారు. ఎప్పుడు చేశారు చెప్పండి? మీ భయం ఏంటి? అప్పటి నుంచి నా శరీరం మీద ఆత్మ చేతిలో ఉంది. నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేయాలంటే డిఎన్ఏ అనేది నిచ్చెనాకారంలో ఉంటుంది. నిచ్చెనాకారంలో వంపులు తిరిగి ఉంటుంది మనిషి డిఎన్ఏ.
ఆ డిఎన్ఏలో ఏసు, టీసు, జీసు, సీసు అనే న్యూక్లియోడెంట్లు ఉంటాయి. ఒక్కో దాంట్లో 24 జతల క్రోమోజోములు ఉంటాయి. అవి మనిషి యొక్క జన్యు కణాలు, మనిషిలో శరీరం జన్యు కణాలు అన్నిటి కలిసిన సమూహమే అంతా బ్రెయిన్ డిఎన్ఏ. ఆ డిఎన్ఏ జీనోమ్, ఆ మూలకణ మొత్తం కలయిక, దాన్ని కేంద్ర వ్యవస్థని జీనోమ్ అంటారు. దానిని వాడు స్థానచలనం చేస్తాడు. దేవుడిచ్చిన గుణగణాలు, స్వభావ లక్షణాలు మారిపోతాయి. అంటే ఇతరులు నన్ను ఎట్లా రెచ్చగొడితే నేను ఇలా ప్రవర్తించాలా, ఎట్లా తిరిగి నేను వాళ్ళ స్పందించాలా, ఇతరులు నా ముందు కనపడే విషయాలను బట్టి, నాకు వినపడే మాటలను బట్టి, నా ముందు కనపడే వ్యక్తులను బట్టి, అంటే ముఖ్యంగా 5 విషయాలను బట్టి, పంచేంద్రియాలు అంటారు. నేను చూసే వాటిని బట్టి, పిలిచే రుచులను బట్టి, గ్రహించే రుచులను బట్టి, వినపడే మాటలను బట్టి, తాకే స్పర్శను బట్టి, నేను గ్రహించే రుచులను బట్టి ఇలా మాట్లాడాలా, ఇలా గ్రహించాలా, ఇలా ప్రవర్తించాలా అని నా బ్రెయిన్ రీప్రోగ్రామ్ చేశారు. ఎప్పుడు? నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసినప్పుడు. డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ అనేది ఏ ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లైనా, ఏ గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్లైనా చేయొచ్చు. అది ఏ సంవత్సరం, ఏ నెలలో, ఏ తారీఖు చేసేది చెప్పడానికి మీకు భయం ఏంటి? పోలీసులకి, రాజకీయ నాయకులకి, ప్రభుత్వాలకి అది చెప్తే ఆట అయిపోయింది. నెక్స్ట్ సింథటిక్ టెలిపతికి అక్కడ చిప్ పెడతారు. వీటికే చిప్ ఏమో చెవులో పెడతారు. అది సూక్ష్మమైంది. అది ఎప్పుడు పెట్టావు? ఇక రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ద్వారా, ఎలక్ట్రానిక్ లో మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా, స్కేలర్ వెపన్స్, అల్ట్రాసోనిక్ వెపన్స్, మిల్లీమీటర్ వేవ్స్, కంటికి కనపడే నాన్ లీథల్ బయో వెపన్స్ అంటారు. ఈ విధంగా చేసి నాలో ఇంటర్వ్యూ ఎయిర్ నెట్వర్క్ చిప్స్ పంపించి ఇండివిజువల్ న్యూరల్ సెన్సర్ చిప్ కొడతారు. ఈ టెక్నాలజీ మొత్తం కళ్ళ ద్వారా పనిచేస్తుంది. ఈ తినేదానిలో, తాగేదానిలో డ్రగ్ కలిపితే ఆ డ్రగ్ ఆవిరే, ఆ ఫ్లేమ్ కంటికి కళ్ళకు తాకింది. కళ్ళ ద్వారా ఈ టెక్నాలజీ మొత్తం పనిచేస్తుంది. నా 2 కళ్ళ ద్వారా మీరు చూస్తున్నారు. అంటే అది ఎట్లా సాధ్యమైంది? నా కళ్ళే మీకు కెమెరా. బాగా గమనించండి. ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళ ఇళ్లలో పని చేసేవాళ్ళు పని చేస్తున్నారా లేకపోతే అశ్రద్ధగా ఉన్నారా అని చూస్తానికి వాళ్ళు, ఆంధ్ర వాళ్ళైనా వాళ్ళు ఢిల్లీ పోయినా కూడా చూడగలుగుతారు. ఎట్లా? ఇంట్లో కెమెరా పెట్టారు, అలా పెట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు, అలా పెట్టి ఆ విధంగా చూడగలుగుతారు. అంటే నా కళ్ళే ఇప్పుడు కెమెరా. అంటే 4 చిప్లు ఉండాలి. నన్ను క్లౌడ్ ఇంటర్నెట్ ద్వారా, క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా కంట్రోల్ చేస్తారు. ఇవన్నీ ఎప్పుడు చేసావు అని చెప్తే నేను నిజంగా బాధ్యతనో తెలిసిపోయింది. మ్యాటర్ ఏం లేదు. వాళ్ళకి ఉరిశిక్షలు పడితే, వాళ్ళ ఆస్తులు పోతాయి, అధికారులు పోతాయి, పార్టీలు పోతాయి. అందుకని నన్ను ఎలాగైనా చంపాలని చూస్తున్నారు. ఇవన్నీ వద్దండి. ఇదే లేలో భారతదేశం మొత్తం లైవ్ ఇవ్వాలా. లేకపోతే ఏపీ పోలీసులు వాళ్ళకి అమ్మడిపోయిన నీతులని తప్పిన కుక్కలని ఒప్పుకోవాలా. ఏపీ గవర్నర్, ఏపీ హైకోర్టు, ఏపీ డీజీపీ, ఇండియన్ సుప్రీంకోర్టు, ఇండియన్ ప్రెసిడెంట్ 800 కోట్ల వీళ్ళకి అమ్మడిపోయిన నీతులని తప్పిన కుక్కలు చెప్పాలా. అప్పుడే చంపండి నన్ను. నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు, నా మీద నువ్వు ఆరోపించే ఆరోపణలు, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు సమాజం ముందు ఉంచా. ఇంక నేను ఎవడు భయపడాలా? దేనికి భయపడాలి? ఎవడికి భయపడాలి? నేను దేనికి భయపడాలి? ఎవడికి భయపడాలా? చట్టం ముందరే తెలుసుకుందాం. ప్రజలు ఊరుకోరు. కులాల మతాలు గొడవలైపోతాయి. వీళ్ళు సమాజాన్ని పెట్టి నన్ను చంపేస్తారంట. ఇక్కడే దాడు కోర్టు ముందు రానిరు, కోర్టు ముందు వీళ్ళు తాళైపోతారు. జనాలు పెట్టి ఇక్కడ చంపేస్తారు. తలకాయ పాల్గొట్టండ్రా, ఎన్కౌంటర్ చేయండి, పెట్రోల్ బస్ కాల్చండ్రా, కాలేజీతో నరికండ్రా, జనాలు దుమ్మిలు పెట్టి చంపండ్రా. అర్రే జనాలను కూడా చంపేశారు. ఎంత దైనమయా! మీరు రాజకీయాల్లో రాష్ట్రాన్ని, దేశాన్ని సంకనాగిస్తున్నారు. దేశం మొత్తం లైవ్లో కోర్టులో తెలుసుకుందారండి. వచ్చండి తెలుసుకుందారండి. నాకేం జరిగి నీళ్ళు ఎక్కాను. నారా చంద్రబాబు, దుళ్ళూపల్లి నరేంద్ర, మోపిదేవి వెంకటరమణ, ఆంధ్ర పోలీసు నీళ్ళు ఎక్కాను. చెరువుపల్లి నడుపు ఇంటి చుట్టుపక్కల తెలుగుదేశం నీళ్ళు ఎక్కాను. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.